ఓకే అండి. స్టార్ట్ చేసి ఓకే. నేను శరీరాన్ని అనే భ్రాంతిలో జీవించబట్టే వాళ్ళు వేరు నేను వేరు, జగత్తు వేరు నేను వేరు. వాళ్ళు వేరుగా ఉన్నారు, వాళ్ళని నేను డామినేట్ చేయాలి, నేనే ఎక్కువ అని చూపెట్టుకోవాలి, ఇవన్నీ మొదలవుతాయండి. ఈ పరభావాన్ని తెచ్చి డివైడ్ చేసేది మనస్సేనండి. ఇండివిజువల్ అనే పదానికి అర్థం ఏమిటి డిక్షనరీలో చూస్తే? దట్ కెనాట్ బి డివైడెడ్. అంటే వ్యక్తి అన్నవాడు డివైడ్ అయ్యి లేడు. వ్యక్తి శరీరాలు వేరేగా ఉన్నాయి, మనస్సు అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ వ్యక్తి అందరిలో ఒకే తత్వం ఉంది. ఇండివిజువల్ అంటే దట్ కెనాట్. మనం డివైడ్ అయ్యి లేము, అందరం కలిసి ఉన్నాం. నేను డివైడ్ అయి ఉన్నానని చెప్పేది నా మనస్సుని. మనస్సు రేంజ్లో జీవించినదంతా అసత్యమే. దానివల్ల ఏంటంటే సత్యాన్ని తెలియకుండా అసత్యహంతకి అనడంలో మనస్సు ఎప్పుడు మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాం? పూజ చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, వెంటనే మనసులోనే ఆలోచనలు. ధ్యానం చేస్తాం, ఈ ఆలోచనలు వస్తున్నాయి, పోగొట్టుకోవాలన్న సంఘర్షణ, ఫైటింగే ధ్యానం. అవి వస్తూనే ఉంటాయి, మనం పంపిస్తూ ఉంటాం, ఇదేనా ధ్యానం? ఇలాగా ధ్యానం అంటే అది అన్న భావనలో జీవిస్తున్నాం. టోటల్ గా మనస్సు నిశ్చలమైనప్పుడే ధ్యానం అన్నది, అక్కడే ఆత్మతత్వం ఉంటుంది. అయితే ఎలా ఉంటుందండి ఆత్మతత్వం? ఒకసారి వర్ణించండి అంటే దాని వర్ణనలోనే అది అవాంగ్మానస గోచరం అని ఉంది. దాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే అని మేడం బ్లవెట్స్కి చెప్పారు. అది అనుభవైక వేద్యమే గాని మాటలతో చెప్పేది కాదు. కృష్ణుడి గీతలో కూడా అది ఒకరితోటి ఒకరికి చెప్పబడేది కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి చెప్పినా చెప్పబడేది కాదు. అలాగనే అది మనస్సుతో పట్టుకుందామంటే అందదు. సరేనండి, మనస్సుతో పట్టుకోలేం, ఇంద్రియాలతో పట్టుకోలేం, అది లేదని క్యాన్సిల్ చేద్దామా అంటే అదే అన్నిటికంటే మూలాధారమై ఉంది. అంత మహత్తర తత్వాన్ని నెగ్లెక్ట్ చేస్తూ జీవిస్తున్నాం కాదు. కారణం మనస్సు పోకడల్లో జీవించడమే. అయితే మనస్సుని చూడడం అన్నది మనం నేర్చుకోవాలండి. ఆ మనస్సుని అబ్జర్వ్ చేస్తే ఇంకా ఏం చెప్పారంటే మహాత్ములు, మనస్సుతో చేసిన పనే అక్కడ రికార్డ్ అవుతుంది అనమాట, పనిగా అయిపోతుంది. అందుకని పని శరీరం యొక్క చేతులు కాళ్ళతో చేస్తేనే పని కాదండి. మనస్సుతో చేసేసామంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, పని చేసేసినట్టు. అంటే మనస్సు యొక్క ఆలోచన దగ్గర నుంచి, అది పుట్టడం దగ్గర నుంచి మనం జాగ్రత్తగా చూడగలగాలి. అప్పుడు మాత్రమే ఆ మనస్సు యొక్క మూలం మనకి, అంటే అది ఆలోచన వస్తున్నప్పుడే తెలుస్తున్నప్పుడు. ఇలాగా మనస్సు ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో అర్థం ఏంటండి? అసలైనటువంటి సత్యాన్ని మనం అక్కడ కప్పేశాం. అందుకే మనస్సు నిశ్చలం చేసినప్పుడు మాత్రమే, ఇంకానేమో మనకి శాస్త్రాలలో దాన్ని ఏమంటారు అంటే ఏ రకమైనటువంటి నిర్వికల్పం అంటారు. వికల్పాలంటే మనస్సు బయటకు వెళ్ళి దాని విషయాలు ఆలోచించడం. నిర్వికల్పం అంటే మనస్సు నిశ్చలం అయిపోవడం. అప్పుడు మాత్రమే మనకు ఆత్మతత్వం అన్నది. ఏమిటండి ఆత్మతత్వం? ఒక్కసారి ప్రేమ వచ్చినటువంటి హృదయానికి ప్రేమతో పరిపూర్ణమైపోతుంది, దానికి ఏమి సంపాదించాలని ఉండదు. విద్యలలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఎప్పుడైతే ఆ విద్య మనకు అనుభవంలోకి వచ్చిందో ఆ ఆనందం కోటాను కోట్ల రెట్లు ఆనందం అనుభవంలోకి వస్తే 1/1 వంతు ఆనందానికి ఎగబాకుతామా? ఇంద్రియ సుఖాల్లో ఉన్న ఆనందం అన్ని కోట్ల వంతు హ్యాపీనెస్ అండి. అసలు హ్యాపీనెస్ యొక్క స్వభావం స్వరూపం అయి ఉన్న మనం హ్యాపీనెస్ బయట వెతుకుతున్నాం. ప్రేమ స్వరూపమైన మనం ప్రేమని బయట వెతుకుతున్నాం. మనస్సు రేంజ్లో వెతుకుతే దొరికేది కాదది. ఎప్పుడు కూడా మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే. అందుకే ఎప్పుడు ఆధ్యాత్మికానికి అంతర్ముఖం చేసుకోండి, అంతా మీలోనే ఉందంటారు. అదే మనకి ఎందరో మహాత్ములు కథల రూపంలో కూడా ఎక్కడికో ఎందుకు వెళ్ళడం, అంతా లోపలే ఉంది కదా అని చెప్తారు. అంటే అయినా మనం వాళ్ళని, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో, నేను చెప్పేది రైటు, నేను అక్కడ తిరువണ്ണామలై వెళ్ళాలి, ఆ షిరిడి వెళ్ళాలి,
మధురై వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, అప్పుడే నాకు అసలు దొరుకుతుంది అంటాం. ఎందుకంటే మనకి తిరగడం ఇష్టం. డబ్బున్నంత వరకు విహారయాత్రలు చేస్తూనే ఉంటాం. శరీరంలో శక్తి ఉన్నంత వరకు. దానికి ఒక ముసుగు ఏమిటంటాం? అది భగవత్ యాత్రలు అంటాం. ఈ విధంగా ముసుగులు వేసుకోవడానికి అలవాటైపోయాం మనం. అందుకే సత్యాన్ని సత్యంగా చూడకుండా అడ్డేది మనస్సు అని. అంటే ఈ మనస్సుతో మనం ఐడెంటిఫై అయిపోతున్నాం ప్రతి నిత్యము. అందుకోసమే మనకి నిత్య జీవితంలోంచే మన ఎక్కడికి ఏ అడవులకి వెళ్ళిపోక్కర్లే. అడవికి వెళ్ళినా, హరిద్వార్ వెళ్ళినా, రిషికేశ్ వెళ్ళినా మనసు మనతోటే వస్తుందండి. మనస్సు ఎంటీ అవ్వాలి కదా, అప్పుడే మనకు అసలైనటువంటి తత్వం అన్నది ఇక్కడ మధ్యలో, మనుషుల మధ్యలో ఉన్నా ఆ ఎంటీ మన చేతుల్లో ఉంది, ప్లేస్ చేతుల్లో లేదండి. ఇది బాహ్యంగా ఎవరు చేయలేని పని. అందువల్ల మనం ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మరుగుపరిచి జీవిస్తూ నిరంతరం కూడా రసహీనంగా, ఎంతో శక్తి మనకున్నా మనం శక్తిహీనంగా, ఎంతో ఆనంద స్వరూపులమైన ఆనందమే లేకుండా జీవించడానికి కారణం మనస్సు రేంజ్లో జీవిస్తున్నాం. మనం వెతుకుతాం, ఎంత చెప్పినా మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది. అని బిసెంట్ని అడిగారు కదా, నాకు తెలుసు నేను శరీరాన్ని కానని, కానీ నాకు శరీరమే అని ఎందుకు అనిపిస్తోందంటే ఎన్నో వేల జన్మల నుంచి అలవాటైపోయింది. ఎంత గట్టిగా నీకు అలవాటైందో అంత గట్టిగా దానికి యాంటీ ఫీడింగ్ ఇచ్చుకోవాలి. ఇది నేను కాను అనే విషయాన్ని మనం నిరంతరంగా, నీ చేతిలో గుర్రం లాంటిదని చెప్పారు కదండి ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో కృష్ణమూర్తి గారు. అలాగే ఇది నీ మనస్సు, నీ యొక్క మానసిక శరీరం కోరుతోందా, నీ అస్ట్రల్ బాడీ కోరుతోందా చూసుకో అని అన్నారు కదా. అవన్నీ నేను అనుకుని జీవించడమే మనస్సు చేసేటటువంటి మోసం. అందుకోసమే మనం మనస్సుని ఏనాడు కూడా అడ్డని అనుకోవట్లేదు. మనకి ఇబ్బంది వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడతారు అనుకున్నా కానీ మన మనస్సు వల్లే మనకు అన్ని వస్తున్నాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షణ తండంలో మనస్సే మనని బంధాల్లో పడేస్తోంది. నా వాళ్ళు, నా వాళ్ళు, ఎంత జ్ఞానం వచ్చినా వీళ్ళు నా వాళ్ళు అన్నది ఎప్పటికీ పోవట్లేదే మనకి. ఎవరు చెప్తున్నారు నా వాళ్ళని? నా శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళ? దానికి దత్తాత్రేయులు వారు చెప్పారు ఏమిటంటే, శరీరానికి సంబంధించిన వాళ్లే నా వాళ్ళని పరిభాషిస్తే నీ శరీరంలో ఎన్నో క్రిమికీటకాదులు ఉన్నాయి, అవి చనిపోయినా నువ్వు ఏడవాలన్నారు. అంటే ఈ నా వాళ్ళు అన్నది కూడా ఒక మిథ్యాభావమే. పరవాళ్ళు, నా వాళ్ళు, ఇంకా ఇంకా ఈ కాలంలో ఇల్లు కులం ఒకటి వచ్చింది. కులం అన్నదే లేదు అసలు. ఇలాగ మన మనస్సు డివైడ్ చేయడానికి ఇష్టపడుతుందండి. భిన్నంగా చూపెట్టడానికి, నువ్వు వేరేగా ఉన్నావు, వాళ్ళు వేరేగా ఉన్నారు, వాళ్ళని నువ్వు అధిగమించు, ఇవన్నీ చెప్పేదంతా మనస్సే. ఈ రేంజ్ లో జీవిస్తున్న మనకి సత్యం అన్న దాన్ని ఎప్పుడు తెలుసుకోవాలని తపన ఉండదు. మన మనస్సు స్థూలమైనటువంటి వైబ్రేషన్స్ కి అలవాటైపోయింది. హింసాత్మకంగా, క్రోధానితో, అసూయతో, స్థూలమైన వైబ్రేషన్స్ తో ఉన్న మనస్సు సూక్ష్మతరమైన వైబ్రేషన్స్ ని ఎలా తీసుకుంటుందండి? డివైన్ ఎనర్జీ అంటే అది సటిల్ ఎనర్జీ, సూక్ష్మతరమైనది. స్థూలమైన వాటిలో ఉన్నటువంటి మనస్సుకి సూక్ష్మతరమైనటువంటి స్పందనలను గ్రహించే శక్తి లేదు. కనుకే మన వాళ్ళు ఏమంటారంటే అరిషడ్ వర్గాన్ని జయించండి అంటున్నారు. జయించండి అంటే అర్థం ఏంటండి? వాటితో ఉన్నంతసేపు మనం స్థూలమైన వాటితోటే, మనకి చూడండి నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? బాడీలో కణాలన్నీ స్థూలం అయిపోతాయి. అంతేగాని మనం అలా ఎప్పుడైతే అయిపోయిందో అటువంటి శరీరం పనికిరాని పనిముట్టు అయిపోతుంది దైవం యొక్క రేస్ని లోపలికి తీసుకోవడానికి. ఇలాంటివన్నీ సూక్ష్మతరమైన విషయాలు సైంటిఫిక్ గా కూడా థియోసాఫికల్ సొసైటీలో ఎన్నో పుస్తకాల్లో ఉన్నాయి. మనం వాటిని జాగ్రత్తగా, అందుకే ఇక్కడ అధ్యయనం చాలా ముఖ్యమైన పార్ట్ అండి. అధ్యయనంలో రెండు రకాలు ఉన్నాయి. పుస్తకాధ్యయనం ఒకటైతే స్వాధ్యాయనం ఒకటి. తను అధ్యయనం చేసుకోవాలి. ఈ రెండు రకాల అధ్యయనాలు జరగాలండి. అప్పుడే వ్యక్తికి నిజమైనటువంటి ఆ జ్ఞానం అనే దాంట్లో జీవించగలడు. తన స్వరూపంలో జీవించినప్పుడే ఆ వ్యక్తి అసలైనటువంటి ఆనందాన్ని అన్నిట్లో, అప్పుడు ఆ రకమైన జ్ఞానంతో ఏ గ్రంథం చదివినా మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకు ఉన్నటువంటి అట్రిబ్యూషన్ ఆపాదనలే ఉంటాయి. నాలో పిసినార్తనం ఉంటే వాళ్ళలో పిసినార్తనం ఉన్నదని ఆపాదిస్తుంది ఈ మనసుకి. ఇలాంటి లక్షణాలు, మనస్సు 4 రకాలుగా ఉందండి. మెమొరీ, అహంకారం, ఆలోచనలు, అంటే డిస్క్రిమినేషన్. ఈ 4 మనస్సు లక్షణాలే. అహం, అందుకే అహంతని చంపేయి అంటారనమాట రమణ మహర్షి. అహంత అంటారు, అహంకారం. అది ఉన్నంతసేపు
మనం ఏంటంటే అసలు దాన్ని గమనించలేం. అది ఎప్పుడు కూడా దట్ యు ఆర్ సుపీరియర్, అదర్స్ ఆర్ నథింగ్ అని చెప్తూ ఉంటుంది. మనకి అందరిలో ఉన్న దైవతత్వాన్ని గ్రహించకపోతే మనలోనే ఉందా? మనకి ఉపనిషత్తులు ఏం చెప్పేవి? సావాస్యం ఇదం సర్వం. అంతటా పరబ్రహ్మ స్వరూపమే ఉన్నప్పుడు, ఆత్మతత్వమే ఉన్నప్పుడు నా ఒక్కరిలో ఉన్నదనుకోవడం అహంకారం కాదా? అజ్ఞానం కాదా? అజ్ఞానంలోంచి అహంకారం వస్తుందండి. అందుకే మనం 5 క్లేశాలలో అజ్ఞానం, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు, ఈ 5 క్లేశాలకి కారణం మనస్సే. అందుకోసమని అన్ని అరిషడ్ వర్గానికి కారణం మనస్సే. మనకి బయటనే అనాసక్తి అన్న గుణం ఎంతో అవసరం అని కృష్ణుడు చెప్పడంలో, బయట ఏదో ఉంది, ఏమిటో ఉంది, ఏదో నేను పొందియాలి, అక్కడ ఏదో ఉంది, ఇదే తెలిసేసుకోవాలి, ఇలాంటి అక్కర్లేని ఆసక్తితో మన ఎనర్జీ ఎంత వేస్ట్ చేస్తున్నామండి. డబ్బు వేస్ట్ చేయడం చూస్తాం కానీ ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది? ఎనర్జీ అంతా ఉన్నప్పుడే అటువంటి ఆ స్థితిలోనే మనస్సు అంతర్ముఖం అయి అసలైనవన్నీ తెలుసుకుంటాం. మన కాన్షియస్ అన్కాన్షియస్ మనసులో ఉన్నటువంటి విషయాలు కూడా, నేను అన్కాన్షియస్ మనసులో నేను ఊహించుకున్న దేవతే నాకు కనిపించి దేవత కనబడింది అంటాను. అందుకని అన్కాన్షియస్ గా ఉన్న కూడా మనం చూడగలిగే స్థితికి వచ్చినప్పుడే అసలైన సత్యం అన్నది మనకి అక్కడే ఉందండి. అంటే మనం చేస్తున్న సాధన అంతా ఏంటంటే అవసరం లేనంతటిని తీసేస్తే ముసుగును తీసేయడం. అదే కదండి ఐసిస్ అన్వేల్డ్ అంటే తెర తీయబడింది. ఈ తెర తీయబడితే ఉన్నదే ఆత్మతత్వం అక్కడ వెలుగొందుతూ ఉంది. మనం దాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. కానీ మన అందరికీ ఆనందం కావాలి, ప్రేమ కావాలి, సుఖం కావాలి, ఐకమత్యం అంటూ పెద్ద అరుపులు అరుస్తాం. లోపల భిన్నత్వమే. బ్రదర్ బ్రదర్ అంటాం. ఏమిటండి బ్రదర్హుడ్ అంటే? ఏకత్వమే. చరాచర జగత్తులో ఉన్నటువంటి ఏకత్వమే బ్రదర్హుడ్. బ్రదర్ అండం కాదండి బ్రదర్హుడ్ అంటే. ఇది మనం అనుభవించుతూ ఉంటే తెలుస్తుందండి. సాటి మనిషి యొక్క బాధ నా బాధే అని ఫీల్ అయినాడు ఆ బ్రదర్హుడ్ అన్నది సార్థకత వస్తుంది. మనిషిదే కాదు, జంతువు అన్నిటిలో ఉన్నటువంటిది అది. ఇంకా ఇంకా మన లోపల ఉన్నదే అదంతా. మనం ఆ అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మన అవేర్నెస్ చాలా పరిమితంగా ఉంది. అందుకే అచల జ్ఞానంలో ఎరుకే సర్వస్వం అంటారు. ఎరుకంటే ఏమిటంటే ఇది మనస్సుది కాదు, మనస్సుకు అతీతమైనటువంటిది. ఆ ఎరుకలో జీవించినప్పుడే మనకి ఈ పోకడలన్నీ తెలిసి అసలైనటువంటి ఆత్మతత్వం ఎంత చక్కగా మన అందరిలో అది ఎంత విలసిల్లుతూ ఉన్నాదో అక్కడి నుంచి తెచ్చుకోక్కర్లేదు, ఏ శ్రమ పడక్కర్లేదు. ఇప్పుడు అందులోనే ఉన్నాం కానీ అది తెలియక జీవిస్తున్నాం. అందుకే తెలిసి రామభజన చెయ్యవే మనసా అంటే, నువ్వే ఆ తత్వాన్ని వేయని తెలిసి నువ్వు రామభజన చెయ్యి అని చెప్పాడు అనమాట ఆయన. ఏమిటి తెలిసి? నేనే ఆ తత్వాన్ని అయి ఉన్నాను, అనంతమైనటువంటి ఆత్మతత్వం నేనయ్యి ఉన్నాను అనే విషయం మనకు తెలియాలండి. మనం ప్రతినిత్యం అది తప్ప అన్ని గుర్తు చేసుకుంటున్నాం గనకే మన జీవితం దుఃఖాల పాలైపోతుంది. బోరింగ్, సృజనాత్మకత ఉండదు మన జీవితంలో. ఎప్పుడు పాత ఫ్రెండ్స్, పాత విషయాలు, వాటిలోనే జీవిస్తాం. కొత్త పంథాలో గాని కొత్త వ్యక్తుల్ని గాని హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ డెడ్ హ్యాబిట్ అంటారే రవీంద్రనాథ్ ఠాగూర్, అలాంటి దానికి అలవాటైపోయింది మనస్సు. ఆ మనస్సు పోకడల్ని ఆపేసి అప్పుడున్నదే సృజనాత్మకత అండి. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో జీవిస్తుంది. ప్రతి క్షణం కూడా ఆనందమే. మనం ఎందుకండి గతంలో జీవిస్తాం? ఆలోచన ఎప్పుడు గతానికి చెందింది. ఆ గతానికి చెందిన ఆలోచన గతంలోనే మన ఆలోచనలన్నీ ఉంటున్నాయి. ప్రజెంట్ లో జీవిస్తున్నాం, గతం మీద ఆధారపడి ఉంటున్నాం. ఎందుకంటే ప్రజెంట్ లో మనకు హ్యాపీగా లేదు. ఎందుకు లేదు? గత జ్ఞాపకాలతో జీవిస్తున్నాం గనక. ప్రెసెంట్ లో టోటల్ అటెన్షన్ తో జీవిస్తే ఎంత ఆనందంగా ఉంటామండి. ఇందాక క్షణం బాగుందని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ క్షణంలో ఆనందంగా ఉంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ హ్యాపీ. అంటే అది మనకి ఆ అవేర్నెస్ తో ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట. అందుకనే మనందరం కూడా మనస్సే కాదు, మనస్సు రేంజ్ లో జరిగేది సర్వస్వం కాదు, మనదైన మన స్వరూపమే. అదే మన ప్రేమ స్వరూపులమై ఉన్నాం. ఆనందం, బ్లిస్ మన స్వభావం అండి. ఎక్కడికి వెళ్ళక్కర్లే. శాంతి మన స్వభావం, ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సింది కాదది. అందుకని ఆత్మస్వరూపులారా అని మహాత్ములందరూ సంబోధించడంలో ఏంటంటే, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని జాగరూకం చేస్తున్నారు. బాడీ నేను అనుకున్న మనకి
ఆత్మస్వరూపులారా అంటే నువ్వు ఆత్మస్వరూపానివై ఉన్నావు అనే విషయం వాళ్ళు గుర్తు చేస్తారు. అందుకే రమణ మహర్షి ఏమన్నారంటే, అలాంటి అనుభవ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి సమక్షంలో ఫాస్ట్గా మన మెంటల్ బ్లాక్స్ అన్ని, మన వాసనలు అంటే ఎన్నో జన్మల నుంచి మనం సమకూర్చుకున్న వాసనలన్నీ కొంచెం సులువుగా పోతూ ఉంటాయి. మనకు పాపం ఉంటుంది, ఇదేదో ఆత్మతత్వం గొప్పది అంటున్నారు, ఈ లక్ష్మి గారు ఏదో చెప్పారు, రేపటి నుంచి ఆత్మతత్వమే జీవిద్దాం అనుకున్న మన వాసనలు లాగేస్తాయి. అబ్బా ఆ ప్యాకెట్ను ఒక 5 నిమిషాలు ఆడు, ఇగో ఈ ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఒక్కసారి చూడు, ఏంటేం జరుగుతున్నాయో ప్రపంచంలో తెలియకపోతే ఎలాగా, ఇలాగా మనకి టెంప్టేషన్ వస్తుందన్నమాట. హింసాత్మక కాండలు చూడడం కొందరికి ఇష్టం, మరికొందరికి మరో రకం, వాళ్ళ వాసనల్ని బట్టి అటు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మనం టోటల్ అవేర్నెస్ తో జీవిస్తేనే ఆనందం అన్నది ప్రతి సెకండ్ మనకు వస్తుందండి. సమయం ఎక్కువ లేదేమో, ఇక్కడికి నేను ఆపుతున్నాను. మీ అందరూ మీరు ఎన్ని రకాలైన డౌట్స్ అడిగితే, డౌట్స్ అనేయడం కంటే ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది మనం మాట్లాడే మాటలు. అందరికీ అన్నీ తెలుసు, తెలిసిన వాళ్ళతోటి మాట్లాడుతున్నానండి. తెలియదని నాకే తెలుసు అని నేను చెప్పడం కాదు, అడగడం అంటే ఇంటరాక్షన్ లో సబ్జెక్ట్ మరి కొంచెం బయటకు వస్తుంది. ఇది అనంతమైన సబ్జెక్ట్ అండి, దీని మీద మనం ఎంతసేపు అయినా చెప్పొచ్చు. అది ఎందుకంటే మనం ఆ రేంజ్ లోనే జీవిస్తున్నాం. బాగుందండి, బాగా చెప్పారు ఇప్పుడు దాకా. ఎవరైనా వారి వారి సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చని ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మన దాంట్లో ప్రస్తుతం 10 మంది ఉన్నాం. వెంకటేశ్వరరావు గారు, సామ్రాజ్యం గారు, రేవతి గారు, ఎంపీ వెంకటరమణప్ప, లలిత ఎస్ యార్లగడ్డ, జేఎం ధనంజయ, చొక్కారెడ్డి గారు, శాస్త్రి గారు, కేవీ శాస్త్రి గారు, కలిపి 10 మంది ఉన్నారు. ఎవరికైనా ఏమైనా ఉంటే క్లారిఫికేషన్స్. టైం ఎంత ఉందండి? ఇంకా టైము 6 అయింది, అంటే మా టైము. మీ టైము 6:45 అయింది, మీది 6:45 దాటింది. 6:45 మేడం ఒక ప్రశ్న. తప్పకుండా మేడం. ఎస్ ప్లీజ్ సార్, మనసు భావన సాపేక్షకమా లేకపోతే దృశ్య సాపేక్షకమా? రెండునండి. ఈ ప్రపంచమే సాపేక్షమైంది. వీళ్ళు బాగున్నారంటే బాగులేని వాళ్ళతో పోలుస్తున్నాం, ఈయన పొడుగ్గా ఉన్నాడంటే పొట్టివాడితో పోల్చాం, ఇది చాలా సౌందర్యంగా ఉందంటే కురూపితో పోల్చాం. ఎందుకని దీన్ని సాపేక్ష ప్రపంచం అంటారు. దృశ్యంలోని సాపేక్షమే, భావన అంతే కదా. ఇది భావనలో కూడా మనం అలాగే ఉంటాం కదండి, అవధాన్ని ఒకటి అనుసరించి ఉంటుంది. ఈ మనస్సులో కలిగేటువంటి చింతనల యొక్క పునాది ఉపాధి ఏంటండి? విషయ వాసనల మీద ఉన్న ఆసక్తి. అక్కడ ఏమి లేదు అని ఎప్పుడైతే తెలిసిందో మనసు పరిగెట్టడం మానేస్తుంది. ఏదో సంథింగ్ ఉంది అండం వల్ల కదా పరిగెడుతున్నాం. అమెరికా వెళ్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం, అక్కడ ఈ మట్టే, ప్రజలు ఎక్కడైనా ఒకటే, అవునా? ఆకాశం అక్కడ ఉంది. అయితే అలాగ మన మనస్సుని అలా భ్రమ పెట్టుకుంటాం మనం. అంటే దాంతో అవుట్ సైడ్ హ్యాపీనెస్ ఉన్నది అనే స్టేబిలైజ్డ్ మైండ్ ఉండబట్టి మనం అవుట్ సైడ్ వస్తువుల్ని ఆర్జిస్తున్నామండి. ఎప్పుడైతే స్టెబిలైజేషన్ వచ్చిందో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్, ఆ వ్యక్తులు బయటకు పరిగెట్టడం మానేస్తారు. అంతేనా? అరిషడ్ వర్గాల యొక్క నియంత్రణ నుంచి మనస్సుని బలపరుచుకోవడానికి, శక్తివంతం చేసుకోవడానికి సాధనం ఏంటి? ఇందాక చెప్పబడింది, అయినా మరొకసారి చెప్తానండి. అదేంటంటే దాని నుంచి పారిపోవడం కాదు, అరిషడ్ వర్గాల నుంచి పారిపోవడం కాదు, ఫేస్ చేయాలి. ఎలా ఫేస్ చేయాలి? నాట్ విత్ ద మైండ్. అబ్జర్వ్ యువర్ యాంగర్ వితౌట్ థాట్, విత్ అటెన్షన్, విత్ అవేర్నెస్. థాట్ లేకుండా చూస్తే ఆ దాని పోకడలన్నీ తెలుస్తాయి. అప్పుడు అందులోంచి ఆ యాంగర్ వెళ్ళిపోతుంది. కానీ మనం ఎప్పుడు కూడా
ఎస్కేపిజమే చేస్తున్నాం కానీ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్, బట్ యు ఆర్ నాట్ ఫేసింగ్. ఫేస్ విత్ టోటల్ అటెన్షన్ అండ్ అవేర్నెస్. లక్ష్మి గారు మీరు చెప్పిన చెప్పండి. దాన్ని బట్టి చూస్తే మేడం లాస్ట్ చెప్పండి శాస్త్రి గారు ఒక్క నిమిషం. అలాగే. మేడం గారు, చెప్పండి. ఇవాళ పొగడ్త కాదు కానివ్వండి, మీలో గ్రేట్ మాస్టర్స్ ఆవహించి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ చేయించారు. ధన్యవాదాలు. మాస్టర్స్కే చెప్పదాం ఆ ధన్యవాదాలు, చేయించిన థ్యాంక్ వారికే యూ. వెళ్తాయి. శాస్త్రి గారు, సార్ నమస్కారం సార్. ఇప్పుడు లక్ష్మి గారు మీరు చెప్పింది చూస్తే మనకి అవేర్నెస్ అనేటువంటి చాలా అవసరం. స్వస్వరూప జ్ఞానం ఉన్నప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. అందుకే ఆవిడైతే మేడం బ్లాస్కి ఏముంటుందంటే ఈ బ్లాస్ క్లాస్ ట్రాన్సాక్షన్స్లో రాబర్ట్ బోవెన్తో ఉంటుంది, ఇది జ్ఞానయోగం నేర్చుకోవాలంటే చాలా స్వస్వరూప జ్ఞానం కావాలి. నిన్ను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది సత్యం అని అనిపిస్తోందండి. అసలు ఒక రకంగా చెప్పాలంటేనండి, ఇంటెన్స్ భక్తి జ్ఞానం ఇవన్నీ వేరు కాదండి. ఏదో మనలాంటి వాళ్ళ కోసం డివైడ్ చేయడానికే తప్ప భక్తి జ్ఞాన కర్మ యోగాలకి తేడా లేదు. నాకు చిన్నప్పుడు ఈ వినోబాబావే ప్రవచనాలు చదివాను. ఈ మూడు ఒకటే అంటున్నారేంటి అనుకుంటూ నేను ఆలోచిస్తూ స్కూల్కి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మా ఇంటి ఎదురుగుండా ఒక అబ్బాయికి చిన్న సైకిల్ కింద పడిపోయాడు. అప్పట్లో స్కూటర్ల కంటే సైకిల్స్ ఎక్కువ ఉండేవి. అయ్యో ఈ పిల్లవాడు పడిపోయాడని లోపలికి తీసుకొచ్చి, నాకు అసలు ఫస్ట్ ఎయిడ్ చేయడమే రాదండి, అవుట్ ఆఫ్ కన్సర్న్ ఆ డెట్టాలు అవి తీసుకుని ఆ అబ్బాయికి ఫస్ట్ ఎయిడ్ చేశాను. అప్పుడు నాకు స్ఫురించింది నాలో ప్రేమ ఈజ్ డివోషన్. అప్పుడు నాకు విజ్డమ్ వచ్చింది, హౌ ఐ హ్యావ్ టు డూ అండ్ ద డూయింగ్ ఇస్ కర్మ, దిస్ 3 are 1. అవునా? సహజం ఉండదు ఆ టైంలో. మనం డివైడ్ చేస్తాం కానండి, అనుభవంలో తెలిసేది ఏంటంటే వేరు కాదు. ఒకటి ఇక్కడ మన వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఒకటి, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్, లైట్ అండ్ ది పాత్, ఈ మూడు కూడాను మన ఆధ్యాత్మిక జ్ఞానం కొంత ఉంటే కానీ అర్థం కావు. మామూలుగా ప్రపంచం ఇప్పుడు మీరు మనకు ఉన్నారు చూసారా? అంతర్గతంగా ఉన్నాదండి. ఎవరు చెప్పారు ఎంటీగా ఉన్నామని? యా దేవి సర్వరూపేషు జ్ఞాన రూపేణ సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అని చదువుతాం. అందరిలో ఉందండి, ఎవరు ఎంటీ స్లేట్ కాదు. ఉన్నాయి. అంటే there is. అది వాళ్ళకి అవేర్నెస్ లేదు, అది వచ్చిన బాధ. మనం ఇప్పుడు చెప్తున్నాం చూసారా, దీనికి ఎంతమంది అంటే రెస్పాండ్ వీళ్ళు అవుతున్నారు? పిల్లల్ని చూడగానే 11 మనం మంది. ఏమనుకుంటాం, వాళ్ళకేం తెలియదు. పెద్దవాళ్ళకున్న అహంకారం ఏంటంటే వయసులో పెద్ద అయితే మనకి ఎన్నో తెలుసని. మనకి తెలిసిందేముందండి, తెలియదని అంటలేదు వాళ్ళకి నేను. తెలియందేముంది. తెలియదని అంటలేదు లక్ష్మి వ్యక్తం గారు. చేయలేకపోవచ్చు కానీ, మాటలు రాకపోవచ్చు కానీ, అంటే ఉమ్. మనకి ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ పెరిగేది ఏమిటని ఒక చిన్నప్పుడు నేను ఆలోచిస్తే అహంకారం అని అర్థమైంది. అదే నాకు ఇప్పుడు తెలుస్తుంది. పెద్దవాళ్ళకి అహంకారం వల్ల ఏది వేగంగా నేర్చుకోరు, చిన్నపిల్లలకి అంత ఉండదు కనుక సులువుగా నేర్చుకుంటారు. అసలు ఎంతనండి సరళంగా చూస్తే మనస్సే మనకి పెద్ద అడ్డు. అంటే దానికి చదువు అక్కర్లేదండి, ఈ చదువులతో సంబంధం లేదు. ఈ చదువుల్లో 10 PhDలు చేసినా సరే ఆ వ్యక్తులు మూర్ఖంగానే ఉంటారు. అంటే ఈవేళ చెప్పండి మీరు. మేడం గారు, మీరు మైండ్ ఈజ్ స్లేయర్ ఆఫ్ ద రియల్ అన్నారు. రియలా? రియల్ మీన్స్ రియాలిటీ. రియాలిటీ అంటే ఆ సత్యం, ఆత్మతత్వం, ట్రూత్. ఓకే. ట్రూత్. అదే ద ట్రూత్ ఈస్ దట్ వీఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, కంపాషన్, ఇంటెలిజెన్స్ అండ్ పీస్ అండ్ సో అలాంటి లక్షణాలన్నీ మనమై ఉన్నాం. లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు, వెల్కమ్. బాగున్నారా? చెప్పండి. నాకు ఒకటమ్మా, ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంది కదా. అవునండి. ఇప్పుడు నాకు మనసు కంట్రోల్ చేయాలంటే కర్మ ఏమన్నా అడ్డం వస్తుందా? దానికి దీనికి సంబంధం లేదా? మనం ఇప్పుడు చెప్పుకున్నది అంతకంటే సూక్ష్మంగా వెళ్ళిపోయామండి.
అంటే ఆ, మన యొక్క ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పింది ఏ స్థితి అంటే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాం. చాలా సూక్ష్మంగా చాలా సులువుగా చేస్తున్నాం ఇది. మనం అందులోంచి ఎస్కేప్ అవ్వకుండా దాన్ని టోటల్ అవేర్నెస్ తో చూస్తున్నామంటే ఇట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యోగ వాసిష్టంలో ఏం చెప్పారు? పురుష ప్రయత్నం తప్ప ఇంకేం లేదన్నారు. ఓకే, సో దట్ ఈస్ సరే, దిస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకేమైనా అడగండి, సంతోషం. మీరు మంచి మంచి ప్రశ్నలు అడుగుతారు. వెంకటేశ్వరరావు గారు టిఎస్ మెంబర్ ఆ చాట్ లో మీరు మీరు ఉన్నారు వింటూ ఉంటే ప్రశ్నలకి ఆస్కారం ఏం కనపడదు, అంత ఆహా. వివరంగా చెప్పేస్తుంటారు. ఇంకా వాళ్ళంత చెప్పవలసింది ఉందండి. చెప్పండి, ఏదో శాస్త్రి గారు ఏమో అంటున్నారు, వినబడలేదు. వెంకటేశ్వరరావు గారికి నేను టిఎస్ మెంబర్ చాట్ లో షేర్ చేశాను. రాబర్ట్ బ్రౌన్ ఇప్పుడు దొరికింది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఒక ఐడియా వచ్చి ఇంటర్నెట్ లో చెక్ చేశాను, దొరికింది PDF. అది ఆయన పంపించారు, సార్ అది చూడండి మీరు. సార్ సార్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా థ్యాంక్స్ ప్రశ్నలు అండి సార్. వేస్తారా? ప్రశ్నలు అంటే మీకు తెలియదు అన్న భావం అనుకోకండి. దిస్ ఈజ్ అన్ ఇంటరాక్షన్. ఇట్ విల్ ఎనేబుల్ అదర్స్ టు హెల్ప్. ఎవరైతే కొంచెం భయపడుతున్నారో, అడగడానికి సిగ్గుపడతారో వాళ్ళందరికీ సహాయం అవుతుందండి. చాలా మంది మనసు గురించి చెప్తున్నారు, అడుగుతున్నారు, మనసుని కంట్రోల్ చేయలేమా అని చెప్పేసి. దాని మీద కొంచెం వివరణ చెప్పండి లక్ష్మి గారు. మనసు మీద మనసుని అణిచేయడం, కంట్రోల్ చేయడం పనికిరాదండి. అణిచేస్తే అది డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుంది. కంట్రోల్, డిసిప్లిన్ ఇవన్నీ ఏమిటంటే అణిచే ప్రక్రియలే. అందుకే అవన్నీ మనసు బలాన్ని, నేను బలాన్ని పెంచేస్తున్నాయి. విల్ పవర్ కూడా అసలు త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు చెప్పినది, కృష్ణమూర్తి గారు చెప్పినది, అక్కడ విల్ పనిచేయదంటారు, అక్కడ ప్రయత్నం పనిచేయదు, అది సహజంగా జరగాల్సిందంటారు. అది సత్యమేనండి. అందుకని మనం ఏంటంటే మనస్సుని చూడడం అనేది అలవాటు అవ్వాలండి. జడ్జిమెంట్ లేకుండా చిచ్చి ఇంత చెత్త ఆలోచనలు ఉన్నాయా నాకు, నేనేమో ఇంత లోభిగా ఉన్నానా, ఇవేం పెట్టకండి, చూడండి. ఆ చూడటం అనేది మనకి రావాలి. రావాలి. కరెక్ట్. And mind is comprised of layers of thoughts. Of అంటే course. లేయర్స్ ఆఫ్ థాట్స్ అంటే నీళ్ళలాగా కదులుతూ ఉంటాయి చూసారా, అలాగే రిపుల్ ఎఫెక్ట్ అని. ఆ రిపుల్స్ తోటి అలా ఉంటుంది. ఆ అవును. రిపుల్స్ లేకుండా స్టిల్ వాటర్ చేయాలంటే మైండ్ ని దాన్ని అబ్జర్వ్ చేసి ఆ మెడిటేషన్ యాంగిల్లో అబ్జర్వేషన్ లో పెడితే థాట్స్ అక్కడికి బ్యాలెన్స్ అయ్యి జీరో అయ్యి అక్కడికి ద ఆ రియాలిటీ. రియాలిటీయో ట్రూత్ ఏదో ఒకటి. ట్రూత్ అనేది అది పెద్ద వర్డ్ అనుకోండి. అసలు మనం ట్రూత్ పర్వాలేదండి. దగ్గరికి ఎవడు ఆ వర్డ్ మన దై ఉన్నాం, మనం ఆల్రెడీ దాంట్లో ఉన్నాం, బట్ వీఆర్ థింకింగ్ వీఆర్ ఫార్ అవే. అందుకనే మైండ్కి ఏం పెట్టారంటే, నేను ఒక 20 years ఇంకా పైన అవుతుంది, మోస్ట్ ఇన్నోవేటివ్ న్యాచురల్ డివైస్ అని ఎక్స్పాండ్ చేశాను వర్డ్ని. మైండ్ ని మోస్ట్ ఇన్నోవేటివ్ న్యాచురల్ డివైస్. అవునండి. మైండ్ అది ఇన్నోవేటివ్. రైటే. అబౌవ్ ద మైండ్ మనం వెళ్ళగలిగినప్పుడు బియాండ్ ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకే దాదా గవందన్ ఒక ఆయన కృష్ణమూర్తి గారు లాగే హీ లెఫ్ట్ హిస్ హౌస్ అండ్ అవే ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు హీ వాజ్ అబ్జర్వింగ్. అమ్మ అంటే ఇష్టం కనుక హీ వాజ్ క్రయింగ్. ఆ దుఃఖాన్ని చూసాడు ఆయన, అదంతా రాయగలిగాడండి. ఆ తర్వాత విషక్రిములు ఆయన రూమ్ లోకి ఇలాగా వేల కొలది వస్తుంటే హీ వాజ్ జస్ట్ మనస్సు లేకుండా కూర్చున్నాడండి. అవన్నీ వచ్చి వెళ్ళిపోయి హీ వాజ్ అబ్జర్వింగ్ ద ఫియర్. అదండి మనం అంటే ఇట్స్ బియాండ్ మైండ్. మైండ్కు ఉన్నది, మైండ్ శక్తి ఎవరిచ్చారండి? ఆత్మశక్తే. ఇంకొక 10 నిమిషాలు డిస్కషన్ ఉందండి. ఉండాలండి. డిస్కషన్ ఉంటే లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి. చేసినట్టుగా మనలో ఎవరో కొత్త సంఘాలు వస్తూ ఉంటాయి, ఆ సంఘాలు కూడా తీరిపోతూ ఉంటాయి. ఎప్పుడు బ్లాస్ట్ మేడం అనేది ఆవిడ నేను ఒకటి అంటాను శాస్త్రి గారు, ఎవరు కోట్ లేకుండా కూడా మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. మీలో, నాలో, బ్లవెట్స్కీలో అందరిలో ఉన్నది ఒకటే ఆత్మతత్వం కదా. సో ముత్తూరి కృష్ణారావు గారు చెప్పినట్టుగా మనం కోట్స్ కాకుండా చూడండి. వై డోంట్ యు సే యువర్ ఓన్ వర్డ్స్? అవునండి,
లక్ష్మి గారు మీరు చెప్పింది కరెక్టే, అగ్రి విత్ యూ 100%. కానీ అది ఒకేసారి రాదు కదా. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, వాడికి అడుగులు వేయడం ఒకేసారి వచ్చేస్తా, నేర్పించాలి. అలా కొంచెం ఇంప్రెస్ లేదండి, చేయకొద్దీ నేను సొంతంగా చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. తెలియదు అనుకుంటాం కానీ నేను చిన్నపిల్లలకి టీచర్గా చాలా సంవత్సరాలు చేశాను. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకి బాగా అర్థమైపోతున్నది. అవునండి, ఇది చాలా అది అనుభవం మీద చిన్నపిల్లలలో తర్వాత. అవేర్నెస్ ఎక్కువ, సృజనాత్మకత ఎక్కువ, అవును రెడీ టు లెర్న్ అని ఉంటారు. అవును వాళ్ళకి మనం కరెక్ట్. చెప్పేంత వాళ్ళం కాదు. మనకి ఏంటంటే అనవసరమైన విషయాలు మైండ్ నిండా నింపుకుంటాం, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఒక క్లాస్ రఘురామారావు గారు నా చిన్న అవును సజెషన్. సార్, చాలా 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 ఆలోచించాల్సిన డెరివేషన్. మోస్ట్ ఎప్పుడు ఇలా తయారు చేస్తుంటాను అప్పుడప్పుడు. మోస్ట్ ఇన్నోవేటివ్ న్యాచురల్ డివైస్ ఇది. అంటే మైండ్ ఇది న్యాచురల్ డివైస్. అది అవును సార్. బయట బయట ఉన్నవన్నీ మనకి ఎలక్ట్రానిక్, మెకానికల్ అవన్నీ ఆర్టిఫిషియల్ డివైజులు. ఇది న్యాచురల్ డివైస్, బట్ ఇట్స్ ఇన్నోవేటివ్. ఇట్స్ అసలు మోస్ట్ ఈ ఇన్నోవేటివ్. సబ్జెక్ట్ మీద అసలు చాలా 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 ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేయడానికి ఒక ప్రాతిపదిక ఇచ్చారు మీరు. చేయాలి. నెక్స్ట్ దానికి దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ప్లాన్ చేయండి ఏదైనా ఉంటే. మీరే చేయాలి అది. మీ ఫీలింగ్ నుంచే రావాలి అది. చేద్దాం. అలాగే. ఎవరైనా ఇంకా ఏమైనా అడుగుతారా? టైం అయిపోతుందేమో. ఎంతసేపు 10 ఉన్నారు? నిమిషాలు ఉందేమో. 10 నిమిషాలు. 7 minutes ఉంది. 7.5. 7.5. ఓహో, మీ టైం ప్రకారం చూడాలి కదా. అంటే మనస్సుతో ఎన్నో కనిపెడతామండి, బట్ వీ కెనాట్ నో ద ఇంటర్నల్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మైండ్ కెనాట్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో మెనీ ఇన్నోవేషన్స్ ఆర్ డన్. శ్రద్ధ అనే దానికి ఎంత లోతుగా, ఆనెస్టీ అండ్ శ్రద్ధ స్పిరిచువల్ పాత్లో చాలా అవసరం. ఎంత డీప్ గా ఉంటే అంత బాగా అచీవ్ చేయగలం ఏదైనా. అంటే మాటకి చెప్తున్నాం అక్కడ అచీవ్ చేయడం అంటే, పదాలు ఇంకోటి లేవు గనక. ప్యారడైజ్ లాస్ట్ లో మిల్టన్ అంటే అండి, ది ఏంటి? మైండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ మేక్ ఏ హెల్ ఆఫ్ హెవెన్ అండ్ హెవెన్ ఆఫ్ హెల్ అని. మనసు ఉన్నట్టుండి నరకాన్ని స్వర్గంగా, స్వర్గాన్ని నరకంగా భాషింపజేస్తుంది అని. అవును, భాషింప చేయడం అన్నది రైట్. ఎందుకంటే సృష్టి క్రియేట్ అవ్వలేదు, సృష్టి, మీరు కరెక్ట్ వర్డ్ వాడారండి. సృష్టి సృష్టించబడలేదు, ఇట్ ఈస్ ఓన్లీ అదే. భాషించబడింది. ఇట్ అపియర్స్. బైరన్ కూడా అంటే అండి, ది మ్యాన్ బిట్విక్స్ ది పెండ్యులం బిట్వీన్ ది స్మైల్ అండ్ టియర్. చిరునవ్వుకి దుఃఖానికి మధ్య నడయాడేటువంటి లోలకానివే నువ్వు మనసా అంటాడు. మళ్ళీ మనస్సే మనకి ముఖ్యం. ఈ కవితలన్నీ మనస్సు రేంజ్లోనే. ఇంకా ఇవాళ యాక్చువల్గా చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం లక్ష్మి గారు. చెప్పారు కదా, మాస్టర్స్ చెప్పారని రఘురామారావు గారు చెప్పారు కదండి. మనం కూర్చుంటే వాళ్ళు పలికిస్తూ ఉంటారు. మాస్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. వెంకటేశ్వరరావు గారు చెప్పారు, కరెక్టే అది. దే విల్ వర్క్ ఇన్ ఏ హిడెన్ సైడ్ ఆఫ్ లార్జ్ మీటింగ్ లో ఏం చెప్పారు? దే విల్ వర్క్ త్రూ అస్. అంటే అయితే ఇంకా నాకేమనిపిస్తున్నది అంటే, ఇంకా ఇంటీరియర్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి మనం లోపలికి వెళ్ళడానికి. మేడం. ఇప్పుడు అదే ఈ లెక్చర్ ఇవాళ దానికి సబ్జెక్ట్ ఏంటి, ఎవరు మాట్లాడతారని చెప్పంటే రఘురామని రామచంద్రరావు గారితో కాంటాక్ట్ చేసి చూడు నువ్వు అన్నాను. చేస్తే ఆయనేమో నేను రాలేను ఇప్పుడు, ఆయన వర్జీనియాలో ఉన్నారు ప్రస్తుతం. అంటే ఇండియన్ టైంకి 9.5 hours బిహైండ్. రాలేను, అయినా 2 వారాలకు ఒకసారి పెట్టుకోవచ్చు మన మీటింగ్స్ ఆయన ఉన్నారని చెప్పాడు నాకు. చెప్తానన్నా 2 వారాలు అన్నది, వారానికి 3 నుంచి 2 ఒకదానికి వచ్చానే నేను.
ఇప్పటికే మనం రెండేళ్లు వెనక్కి పడ్డాం మనం. అంటే వారానికి ఒకటి వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నువ్వు ఇలా కంటిన్యూ చేయని చెప్పేసి దాని ప్రకారం ముందుకెళ్ళు అని చెప్పా. ప్రశ్న మాట్లాడినా? చెప్పండి. మనస్సు సత్యహంతకి అంటాం కదమ్మా, అదే మనసు మళ్ళీ సత్యదర్శిని కూడా మనసే కదమ్మా. అంటే ఎవరు మాట్లాడుతున్నారు? రేవతి గారా? రేవతి. సత్యదర్శిని అని మనం కవులు వర్ణిస్తారు కానండి, మనస్సుతో సత్యాన్ని అక్కడ మనస్సు పని చేస్తోందంటే అది కవర్ చేసేస్తుంది. మనస్సే సత్యాన్ని మనకు తెలియకుండా చేస్తోంది. అది నిశ్చలం అయినప్పుడు, లేకపోతే కొంతమంది నో మైండ్ స్టేట్ అంటారు, అప్పుడు మాత్రమే మనకి సత్యం అనుభూతిలోకి వస్తుంది. అచలం అనే దాంట్లో అచల సాంప్రదాయంలో ఏం చెప్తారు? అచలమై అని అంటే ఏంటి? నిశ్చలత్వంతో ఉంటుందన్నమాట. నిశ్చలత్వం ఉన్నప్పుడే ఎక్కడ ఎవరు చెప్పినా మనసుతో సత్యాన్ని పట్టుకోగలం. ఎందుకంటే దాన్ని అని ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇది అవాంగ్మానస గోచరం అని దీన్ని వర్ణనలోనే ఉంది. మనస్సుకు అగోచరమైనది మనసుతో ఎలా పట్టుకోగలమంటే, మీరు విన్నారు కదా అవాంగ్మానస గోచరమైనది అని. అంటే మనస్సుకి అగోచరం, కనబడదు. అంటే దాన్ని సత్యదర్శిని అని కూడా అంటారు కదా, అంటే రెండింటికి వేరియేషన్. మనస్సు మాత్రం ఊహకు అందదండి సత్యం. మనస్సు చేసేది గతంతోటే ఉంటుంది, ఎప్పుడు గత జ్ఞానంతో చూస్తూ ఉంటుంది మనస్సు. అది న్యూనెస్ ని ఎప్పుడు తీసుకోలేదు. అది దానికి తెలుసున్న ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. ఇప్పుడు నాకు ఇది మామిడికాయ అని తెలిస్తే మామిడికాయని గుర్తుపట్టగలను, గతంలో తెలిస్తే కదా. అవును, అది తెలియని దాన్ని అది ఏమీ చెయ్యలేదు. అందుకని మనస్సుతో అనంతత్వాన్ని ఎప్పుడు పట్టుకోలేము. ఆ డెఫినిషన్ లోనే ఉంది కదా, మనస్సుకు అగోచరమైనది. కవులు రాయొచ్చేమో, అదే ఏమంటారు? అది కవుల వాక్యం వరకే అంటారా? అంతే కదండి. ఎన్నోసార్లు అబద్ధాలు ఆడొచ్చు అంటారు ఈ లౌకికమైన మనుషులు. ఎక్కడ అబద్ధం ఆడినా దాని ఫలితం తప్పదు. అందుకని లౌకికత్వం, యువర్ రూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ రూల్స్ అంటారు మహర్షులు. మీ ధర్మాలకి మా ధర్మాలకి చాలా తేడా ఉందని. మనం అబద్ధాలు ఓకే అంటాం, 10 మంది అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని గౌరవిస్తాం. 10 మంది చేసిన మీనింగ్లెస్ పనిని మనం గౌరవంగా మాట్లాడతాం. కానీ అక్కడ పనికిరావు కదండి, దాని ఫలితాలు దానికి ఉంటాయి. జ్ఞానం ఎక్కువ ఉంటే వీళ్ళు గొప్పవాళ్ళు అంటాం, అది మన యొక్క అజ్ఞానం. మేడం, ఇప్పుడు మీరు ఋషులు మీ ధర్మాలు వేరు మా ధర్మాలు వేరు అని చెప్పారు సరే. అదే ఋషులు కానీ మాస్టర్స్ కానీ మన ధర్మాలు వేరే అయినప్పుడు మన చేత వాళ్ళ ధర్మాలు వేరుగా ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అన్నది బాగా చెప్పారండి. అంటే పాపం వాళ్ళు మన కోసం అని వాళ్ళ యొక్క ఏమంటారు అది నిర్వాణ సుఖాన్ని వదిలేసి వెనక్కి వచ్చారు. అయినా మీరు ఎంత బాగా చెప్పారు చూడండి, వాళ్ళ ధర్మాలే వేరు. మనం ఏమైనా డబ్బు ఎక్కువ ఇస్తే ఇతను బాగా దాత అంటాం. ఎంత హృదయ ఆర్తితో ఇస్తాం అన్నది అక్కడ కన్సిడరేషన్ లోకి వెళ్తుంది. మనం విలువ డబ్బుని చూస్తున్నాం కానీ హృదయ ఆర్తిని చూడటం లేదు. అలాగే 3 నిమిషాలే ఉంది. ఓకే అండి, అదే అనమాట. అంటే వాళ్ళ ధర్మాలు మహాత్ములు చెప్పారు ఈ పాయింట్. యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లాస్ అంటారు. ధర్మమే కదా. ఏంటండి? ధర్మం ఎవరికైనా ధర్మమే కదా. అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు తల్లిని మ్యారేజ్ చేసుకునేవారు, ఆ కాలానికి ధర్మం అది. ఎవరికైనా ఆ ధర్మం ఎలాగ ఈ కాలంలో అది అధర్మం అయిపోయింది. ఇడిపస్ కాంప్లెక్స్ అని మనం లిటరేచర్ లో చదువుతాం. తల్లిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు. ఈనాడు అది అధర్మం అయిపోయిందిగా.